జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్రంలోని 3 ఎమ్మెల్సీ స్థానాలకు ప్రచారము మరికొద్ది గంటల్లో ముగిసిపోనుంది. ఆ తర్వాత ఎన్నికలు, తర్వాత పోలింగ్ జరుగుతుంది, ఎన్నికలు అవుతాయి. దాని తర్వాత కౌంటింగ్ జరుగుతుంది, ఎవరో ఒక అభ్యర్థి గెలుస్తారు, అది తర్వాత విషయం. కానీ ఇంతవరకు దాదాపుగా నెల రోజుల నుండి జరుగుతున్న ప్రచార పర్వంలో ఎవరు ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రయత్నం చేశారు. అంటే ఆకట్టుకునే విధంగా ప్రయత్నం చేయడం అంటే ఓట్లు వేయడం అని కాదు, కానీ ప్రచార పర్వంలో ఎవరు ముందున్నారు, ఎవరు ఎంత బాగా చేశారు ప్రచారాన్ని అనేది అని ఒక్కసారి కనుక అనాలిసిస్ చేసుకుంటే ఏ రకంగా చూసినా 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ ప్రచార రంగంలో ముందుంది. కాంగ్రెస్ కూడా తన వంతుగా కృషి చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కూడా తన వంతుగా ప్రయత్నం చేశాడు. వాళ్ళ మద్దతుదారులు కానీ లేదా బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకున్న బీఎస్పీ తోటి ఎవరి ప్రచారం వారు చేసినా ఈ ప్రచారంలో ముందుంది మటుకు బీజేపీ. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అంటే ప్రచారము అని అంటే ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి చికెన్లు మటన్లు పెట్టో లేకపోతే ఇంకేదో అరేంజ్ చేసి భోజనాలు పెట్టేసి అందరినీ మోటివేట్ చేసేసి స్టేజ్ ఎక్కి మాట్లాడడం, లేదా హోర్డింగ్స్ పెట్టడం, లేకపోతే ఫ్లెక్సీలు కట్టడం, ఇది ప్రచారం కాదు. మౌత్ టు మౌత్ జరిగిన పబ్లిసిటీ, అంటే మాట టు మాట. ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఎవరికి ఓటేద్దాము, ఎలా ఓటేద్దాము, ఎందుకు ఓటేద్దాము అని చర్చించుకొని నిర్ణయాన్ని తీసుకోవడమే ప్రచారం. అంతే తప్పితే మనం ఏదో ఇట్లా మామూలుగా పేపర్లో ఫుల్ పేజీ ఆర్ట్స్ ఇస్తే ప్రచారం జరిగినట్టుగా కాదు. దానివల్ల ఓట్లు వస్తాయని కాదు, తెలిసిపోతుంది అంతే. ఒక గుర్తింపు వస్తుంది తప్పితే దానివల్ల ఓట్లు రావు. ఇలాంటి ఓటు గెయినింగ్ కార్యక్రమంలో బీజేపీ ఈసారి చాలా ముందు ఉన్నట్టుగా చాలామంది చెప్తున్నమాట, అంటే ఓటర్లు చెప్తున్నమాట. ఏ రకంగా చూసినా కూడా ఈసారి బీజేపీ మించి మోటివేషన్ చేసింది, కోఆర్డినేషన్ బాగా చేసుకుంది. ఘట వ్యవస్థ చాలా పర్ఫెక్ట్గా ఉంది బీజేపీది. దాని తర్వాత కాంగ్రెస్ చేసింది, కానీ ఆర్భాటం ఎక్కువగా కనిపించింది, కానీ దాని ఫలితం అనేది ఓటర్ల లోపలికి ఎక్కువగా చొచ్చుకుపోలేదు అనేది ఒక టాక్ వస్తున్నది. ఏదైనా ఇప్పుడు ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో తేలిపోయే విషయాన్ని, కానీ ప్రచార సరళి అయిపోయింది కాబట్టి ఈ ప్రచారంలో ఎవరు ముందున్నారని కనుక మనం లెక్కలోకి తీసుకుంటే బీజేపీ 3 కాన్స్టిట్యున్సీలో కూడా చాలా ఎక్కువగా ప్రచారం చేసింది, ఎక్కువగా ఓటర్లలోకి చొచ్చుకుపోయింది. అది ఓట్లు అవుతాయా కాదా అనేది తర్వాత విషయం, కానీ ప్రచార పర్వంలో మటుకు బీజేపీ చాలా ముందుందని చెప్పవచ్చు. జై శ్రీరామ్.